హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కొడియున్న మీకందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క అవకాశాన్ని ఆయన వాక్య సత్యము నేర్చుకుంటానికి దేవుడు మనకిచ్చాడు. అందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. త్వరగా వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం అలాగే 11వ వచనం నేను చదువుతాను. దయచేసి మీరు శ్రద్ధగా వినండి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండును. అలాగే 11వ వచనం, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. ఆమేన్, హల్లెలూయా. దేవుని దృష్టికి మరుగైనది కనబడనిదంటూ ఏది లేదు అన్న సంగతి ఈ సామెతలు 15:11 మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇంకా వాక్యపు లోతుల్లోకి మనం వెళ్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం 12వ వచనంలో ఏముంటుందంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మ దేహములను కీళ్లను మూలుగాను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తుంది అను. 12వ వచనం. దేవుని వాక్యము అన్నా దేవుడన్నా ఒకటే కదా. ఆయన ఎంతవరకు మనల్ని చూడగలడు అనంటే, ప్రతి స్థలం మీద ఉంటాయి చెడ్డవాళ్ళను మంచి వాళ్ళని చూస్తారు అని ఉంది. మరలా ఇంకా దాని లోతైన సత్యమును మనకు అర్థమయ్యేలాగా పాతాళమును అగాధ కూపమును ఆయనకు స్పష్టంగా కనబడినప్పుడు నరుల హృదయము అంతరంగము మరి తేటగా కనబడును కదా అన్నాడు. అంటే అసలు ఆయన దృష్టికి మరుగైనది కానీ ఆయన కనబడింది కానీ ఏది లేదు అని మనకు జ్ఞాపకం చేస్తూ, ఎంత కనబడుతుంది అని అంటే 2 అంచులు గల ఖడ్గం, అది ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. పోస్ట్ మార్టం చేసే డాక్టర్స్ ఉంటే అవయవాలు ఏదేది దాన్ని పరిశీలించి చూడాలనుకున్నారు, బాగా కోసి లోపలంతా ఏముందో, ఏ వైపు ఏమైందో వాళ్ళు చూడగలుగుతారు. ఆ చదివారు వాళ్ళు, ఆ విద్య వాళ్ళకు వచ్చు. అయితే దేవునిలాగా ఆలోచనలను తలంపులను మూలుగులను దూరుచు సమస్తాన్ని పరిశీలించగలిగిన పవర్ మాత్రం ఇంత మటుకు ఎవరికి లేదు. ఓకే, ఇంకా చెప్తున్నా, ఆలోచనలను హృదయం యొక్క తలంపులను ఆలోచనలను దేవుని వాక్యం దేవుడు లోపల దూరి మరి శోధిస్తూ ఉందంట. ఇంకా 13లో అంటాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. అంటే సృష్టించబడిన ప్రతీది కూడా ఆయన కనబడుతుంది. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అంత స్పష్టంగా నరుణ్ణి చూడగలిగినప్పుడు ఈ నరుడు ఏం చెయ్యాలి అనంటే, ఆయన దగ్గర కూడా అంతే యథార్థంగా బ్రతకడం నేర్చుకోవాలి. ఏదైనా పొరపాటు జరిగితే, అయ్యా నీ దృష్టి ఎదుట నేను పొరపాటు చేశాను అని దావీదు ఎలాగ ఒప్పుకున్నాడో మనం కూడా అలా ఒప్పుకోవడం మనకే మంచిది. ఎందుకంటే అప్పుడు నేను ఎప్పుడు ఏం చేశానని నా దగ్గర అనొచ్చు, ఇంకొకరి దగ్గర అనొచ్చు, ఇంకొకరి మనిషి దగ్గర అనొచ్చు, కానీ దేవుని దగ్గర మనం అనలేమన్న సంగతి మనకు తెలిసినా మనం అంతగా పట్టించుకోము. అందుకని మరలా ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని? దావీదు ప్రార్థన చేస్తాడు,
నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అంటాడు. అంటే నేను చేసిన తప్పు నీకు తప్ప ఏ మానవుడికి తెలియకపోవచ్చు, నీకు మాత్రం తెలుసు. అలాంటప్పుడు నీకు తెలిసిన సంగతి నీ దగ్గర నేను ఒప్పుకోకుండా మభ్యపెట్టడం, అనడం, అది అవివేకము, అజ్ఞానం అన్న సంగతి దావీదుకు ఎరిగిన వాడే, నీ దృష్టి ఎదుట నీకే విరోధంగా నేను తప్పు చేశాను, పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు అని చక్కని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకొక హెచ్చరికగా దేవుడు ఏం చెప్తుందంటే, ఆయన కనబడనంటూ ఏమీ లేదు, ఆయన సమస్తము తేటగా కనబడతాయి. కాబట్టి మనము ఆయన సన్నిధిలో చాలా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి. డాడీకి తెలుస్తుంది, మమ్మీకి తెలుస్తుంది ఇప్పుడు నేను చేసిన ఈ పని అని పిల్లోడికి అర్థమైతే చాలా భయంతో బతుకుతాడు, ఉంటాడు. తెలియదు అనుకుంటే ఇంకా ఏమైనా చేయగలుగుతానికి సాహసిస్తాడు. కాబట్టి మనము ఆయన ఏమేమి ఎరిగి ఉన్నాడంటే అసలు అన్నీ తెలుసు ఆయనకు. మామూలు పరులే కాదు, ఆలోచనలు, తలంపులు కూడా ఆయనకు స్పష్టంగా కనబడుతున్నవి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఇంకేమేమి కనబడుతుంది? అందుకనే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము నేను చదువుతాను, మీరు వినండి. దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువు. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని దృష్టి ఎదుట ఆయన సమస్తం చూస్తున్నాడు, సమస్తము ఎరిగి ఉన్నాడు. ఆయనకు మరుగయ్యింది లేదు, ఆయనకు తెలియందంటూ రహస్యమైనది ఏమీ లేదు. మామూలుగా మన చర్యలను చూడడమే కాదు, మన మనస్సులో పుట్టు ఆలోచనలు కూడా ఆయనకు స్పష్టంగా కనబడతాయి. మన తలంపులు ఆయన ఛేదించగలడు, చూడగలడు, ఆయనకు అది అర్థమవుతుంది అని. ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క పవర్ ఎంత గొప్పోడికైనా ఇంత దేవునికి ఉన్న పవర్ అయితే లేదు. కొంచెం అంచనా వేయవచ్చు, ముఖ కౌలికలను బట్టి పోలీసు వాళ్ళు, సిబిఐ వాళ్ళు పట్టుకోవచ్చు, ఆ మాట తడబాటును బట్టి పట్టుకొని చేయవచ్చు. కానీ పుట్టబోయేది, పుట్టినవి, నిక్షిప్తమైన ప్రతి ఆలోచనను కూడా వెలికి తేయగలిగిన గొప్ప శక్తిమంతుడు ఎవరైనా ఉన్నారు అనంటే ఆయన. అలాగే మన ఆలోచనలు మన మీద తప్పు మోపుచుండగను, తప్పు లేదు అని చెప్పుచుండగను, వాటి ఫలమును మరి తీర్పు దినమందు మనం అనుభవిస్తాము. ఆయన చేస్తాడు, ఆయన క్లియర్ చేస్తాడు. కనుక కంగారు పడిపోయి ఇలాటోళ్ళు ఇలాటోళ్ళు అని మీరే చెప్పుకోకండి. ఆయనకు తెలుసు, ఆయనకు అది చేయగలిగిన వాడు ఆయన ఉన్నాడు అని మనకు ఒక ఓదార్పు, ఒక హెచ్చరిక కూడా ఈ భాగంలో మనకు కనపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన దృష్టికి కనపడందంటూ ఏమీ లేదు, ఆయన ఎరగందంటూ లేదు, ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. ఇంకా అంటాడు, తలంపు రాకముందుకే ఆయన గ్రహిస్తాడు అని మనకు 139వ కీర్తన మనందరి కంటతనే 1 నుండి 10 వచనాలు చదివితే, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసయ్యా, నీవు అసలు నేను ఎక్కడ నీకు మరుగై ఉన్నాను, ఎలా ఆకాశమునికి ఎక్కిపోతినా అక్కడ ఉంటావు, సముద్ర దిగాంతములకు వెళ్తినా అక్కడ నీ చెయ్యి నన్ను పట్టుకుంటది, కాబట్టి ఎక్కడ నేను నీకు దాగి మరుగై ఉండలేను అని
139వ కీర్తనలో మరి మొదటి నుంచి 10 వచనాలు ఆయన రాస్తూ ఉన్నారు. తెలియజేస్తుంది మనకు. దావీదు, అవునయ్యా, నేను కూర్చుంటాను నీకు తెలుసు, నేను పడుకోవడం తెలుసు, నా నడక నా పడక నువ్వు పరిశీలన చేస్తున్నావు, నాకు తలంపు రాకముందుకే నీకు ఆ తలంపు తెలిసిపోతుంది. కాబట్టి రహస్యంగా నేను దాగి ఉండడానికి కానీ, రహస్యంగా నీకు మరుగై ఏదైనా చేయడానికి కానీ ఎక్కడా నాకు లేదు. ప్రపంచం అందరికీ తెలుసండి ఈ విషయం, దేవుడికి అన్ని చూస్తుండని, కానీ భయపడరు. చూస్తున్నాడు అని తెలిసి కూడా మర్చిపోయి పొరపాట్లు చేస్తుంటారు, మర్చిపోయి అవివేకంగా మాట్లాడుతుంటారు, ఆలోచిస్తారు, తలంచుతారు, నిక్షిప్తం చేసుకుంటారు కొన్ని ఇలా ద్వేషం కపటం మరి లోపల పెట్టుకోవద్దు కదా, పెట్టుకుంటే దేవుడు చూస్తాడు కదా అన్నది ఆ సమయానికి తెలుసు. కానీ దాన్ని మళ్ళీ ఎట్లా దాన్ని లేకుండా చేసుకోవాలో, ఎలాగ దాన్ని వదిలించుకోవాలో అది అప్పటికి వాళ్ళకి అర్థం కాదు. అందుకనే మరలా మానవులమైన మనం ఎంతో, మన స్థితి ఎంతో, మన స్థితిగతులు ఎలాంటివో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడంటే, అయ్యా నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అంటాడు. ఓకే, కీర్తన 19:12లో ఏమంటాడంటే, అసలు తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అంటాడు. అసలు ఎవరికి అర్థమైతే అసలు పేజీయలేదు. ఎవడికి వాడే ఆయన పాదాల మీద పడిపోయి ఎవడికి వాడే సరిదిద్దుకొని పరిశుద్ధులుగా ఆయనకి ఇష్టలుగా ఆయన రూపంలోకి మార్చబడతారు. కానీ చాలా మందికి అర్థం కాదు. అందుకని ఈయన అంటాడు, ఎవరికి అర్థమవుతుంది? నేను రహస్యంగా చేసిన నా తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుమని చెప్తూ ఇంకా ఏమని ప్రార్థన చేస్తుందంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు చూడు తండ్రి అంటారు. మనం కూడా నిత్యం చేసుకోవాలి ప్రార్థన, నిత్యం చేసుకోవాలి. మనం దినదినము శుద్ధీకరించబడాలని మనం గతంలో నేర్చుకున్నాం. ప్రతిదినము ఆయనకు నూతనంగా వాత్సల్యం పుట్టుతున్నప్పుడు మన మీద జాలి కనికరం ఆయనకు వస్తుంది గనక నీవు కూడా ప్రతి దినము నిన్ను నీవు కడుక్కోవడం, శుద్ధీకరించుకోవడం, నూతన పరచుకోవడం, మలినాలుంటే వాక్యం అనే ఉతక స్నానం చేయడం, ఇవన్నీ కూడా నీకు తగి ఉన్నది. ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను కాపాడుకున్నట్టు ఏ నిజమైన భక్తి అని చెప్పాడు కదా. కాబట్టి ఆ పని మనం ఆ ప్రక్రియ ఏడాదికి ఒకసారో శుద్ధీకరణ కూడికలను పెట్టి అప్పుడు, లేకపోతే 31వ తారీఖు డిసెంబరో కాదు తల్లి, మనమందరం అలా చేయకూడదు. ఎప్పటికప్పుడే దేవా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను నిర్దోషిగా తీర్చయ్యా, నా వివేకాన్ని అజ్ఞానాన్ని చూడయ్యా, నాకు తెలిసి కొన్ని తెలియక కొన్ని నా మీదకి వచ్చినటువంటి ఆ దుమ్ము ధూళి మలినం ఆలోచనలు ఏవైనా అవి శుద్ధీకరించు తండ్రి అని దావీదులాగా మనం కూడా ప్రార్థన చేయవచ్చు. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండుట చేయదండి అంటాడు. ఇంకా 26వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడు? దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. ఎంత మంచోడు చూడండి. అసలు అట్లా ప్రార్థన చేయగలిగిన అనుభవమే చాలా శ్రేష్టమైనది, దేవునికి అది చాలా ఇష్టమైనది. దేవా నన్ను పరిశీలించుము. 2వ వచనం నుంచి చదువుతున్నా, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. అబ్బాబ్బాబ్బా, ఎక్కడ ఆలోచనలు తలంపులు ఎక్కడ పుడుతుందో ఆలోచన అక్కడ చెడ్డది పుడుతుందేమో తీసేసే స్వామి. ఒక్కసారి చూడు, నా ఆలోచనలు చూడు, నా తలంపులు చూడు. చెడ్డయే రాక్కర్లేదండి, గర్వం కూడా రాకూడదు, అతిశయం కూడా రాకూడదు. ఈ అతిశయం అంతా చెడ్డది అని బైబిల్లో. కనుక మనం అతిశయిస్తే ప్రభువునందే అతిశయించాలి. ఇక దేని యందు అతిశయించడానికి మనకు లేదు. అందుకని అలాంటిది ఎక్కడైనా పుడుతుందేమో. చూడండి, లూసిఫర్ ఎలా అయ్యాడు? మనసులోనే అనుకున్నాడు కదా, ఒక గర్వపు ఆలోచన తనకు వచ్చింది కదా, అంతే. కాబట్టి అలాంటిది రాకుండా
ఎప్పటికప్పుడు నేను శుద్ధీకరించుకునేలాగా, ప్రక్షాళనం చేసుకునేలాగా నీ కృప నాకు దయచేయమని ప్రార్థించడమే కాక నన్ను అసలు పరిశీలించి చూడయ్యా, నన్ను పరీక్షించు, అలాంటిది వచ్చిందేమో దయతో సూడు తీసేసేయి అని ఆయన ప్రాధేయపడుతూ బతిమిలాడుకుంటున్నారు. అట్లా లేకుండా ఎవరు బతుకుతారండి, మీరు చిత్రాలు చెప్పకండి అని ఎవరైనా అనవచ్చు. ఉన్నారు భక్తులు అలా పరీక్షించుకొని పరిశీలించుకొని అలా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోబట్టే దేవుని సన్నిధిలో వాళ్ళు భక్తులుగా కొనియాడబడ్డారు. దేవుడు వాళ్ళను శభాష్ అనగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. నేను ఒక అతన్ని కనుగొన్నాను అన్నాడు. నాకు నచ్చినట్లుగా, నాకు ఇష్టమైనట్లుగా నా మనస్సెరిగి చేయగలిగినాడు ఒక నేను కనుగొన్నాను అన్నాడు. కాబట్టి అందరినీ చూస్తాడు ఆయన. 2వ దినవృత్తాంతములు 16:9 మీరు ఎప్పుడైనా చదివారో లేదు కానీ, తన ఎడల యథార్థవంతులైన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేసింది అని ఉంది. ఎవరు తన పట్ల యథార్థంగా ప్రవర్తిస్తారేమో, ఎవరు ప్రవర్తిస్తారో, ఎవరు కరెక్ట్ గా ఉంటారో అని వాళ్ళను బలపరచడానికి, వాళ్ళను ఆశీర్వదించడానికి ఆయన కన్నులు సంచారం చేస్తూనే ఉందంట. కాబట్టి ఆయన సంచారం చేస్తున్న ఆ కను దృష్టి ఎలాంటిది? హబక్కుకు 1:13 చదివితే ఆయన కను దృష్టి ఎలాంటిదంటే కల్మషము చూడలేని నిష్కలంకము, దుర్నీతి, మరి దేవునికి ఇష్టం లేని చెడును చూడలేనంత నిష్కలంకమైన కన్నులు ఆయనే. ఆ కన్నులతో ఆయన చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ లోపం కనబడుతుందో, ఆలోచనల లోపం కనబడుతుందా, అవివేకం కనబడుతుందా, జ్ఞానం కనబడుతుందా, అతిశయం కనబడుతుందా, గర్వం కనబడుతుందా, ఏం కనబడుతుందో ఆయన కనబడుతుందని కనబడినాక ఆయన మనల్ని గద్దించి శిక్షించక ముందుకే అయ్యా నీకు అంతా కనబడుతుంది కాబట్టి దయచేసి తీసేయ్యా అని ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి. మన విధి ఇంకా నన్ను పరిశీలించు స్వామి, ఇంకా నన్ను పరీక్షించయ్యా. ఎవరి పొరపాట్లు వాళ్ళకి తెలిసి అర్థమైతే ఇంకేనాయన, ఒక్కొక్కసారి తెలవదయ్యా, అది చేస్తున్నది పొరపాటుని వారికి అర్థం కాదయ్యా. అందుకని అయ్యా నువ్వు దయచేసి నా యొక్క అవివేకాన్ని, అజ్ఞానాన్ని, నీ దృష్టికి నేను చేసిన పొరపాట్లను ఏవేది ఉందో అవన్నీ క్షమించు తండ్రి అని మనం ప్రతిరోజు ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇంకా అలాగ లోకమంతా సంచారం చేస్తూ ఉంటే దావీదు కనపడ్డాడు యథార్థవంతుడుగా. ఇట్లా ప్రార్థన చేసేవాడు, నీకు మరుగై ఎక్కడ ఉండగలనయ్యా, ఎక్కడికి వెళ్ళినా నీవే ఉన్నవయ్యా, నీ చెయ్యి నన్ను పట్టుకుంటుందయ్యా, నీకు మరుగై నా తలంపులు తెలుసు, నా ఆలోచనలు తెలుసు, నేను కూర్చుండ తెలుసు, నేను లేచుడ తెలుసు, ఇంకా నేను ఎక్కడ నీకు మరుగై ఉంటాను అయ్యా, నన్ను క్షమించు అని. అయ్యో ఫలానప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది, ఎదుట నేను పాపం చేశాను, దయతో నన్ను క్షమించు అని దినము ప్రక్షాళన చేయబడుతూ శుద్ధీకరించబడుతూ దేవుని మనస్సెరిగి దేవుని మనస్సుకు దగ్గరగా బతకడం దావీదు నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను అనుకుంటా, నా సన్నిధిని వెదకమని నీవు నాకు సెలవియ్యగా నీ సన్నిధిని వెదకెదనని నా హృదయము నీతో అనేను అంటారు. నోటితో అంటలేడటండి, అంతరంగంతో జవాబు చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెరవబడిన ఆ పుస్తకములాగా శుద్ధీకరించబడిన ఆ యొక్క హృదయం పెట్టుకొని ఆయన ఇంకా అది మలినం కాకుండా జాగ్రత్త. ఒక్కసారి పొరపాటు చేశాడు, ఇంకా దేవుడు గద్దించక తప్పు తెలుసుకున్నాడు. దానికోసమే ఉదయకాలమే తెల్లవారుదా మంచం మీద పడుకొని తలుపు తేలిపోయేలాగా దుఃఖపడి ఏడ్చాడు. ప్రక్షాళనము చేయబడ్డాడు, శుద్ధీకరించబడ్డాడు, మళ్ళీ కొట్టుకొని పోయేంతగా కన్నీరుతో ప్రార్థించాడు. అప్పుడు ఆయన అంటాడు, ఏమని, అయ్యా నువ్వు నన్ను కడిగావు, శుద్ధీకరించావు, ఇంకా పాపం చేయకున్నట్లు, మరలా పోకుండానట్లు నువ్వు నా దయతో నన్ను కాపాడు. పరిశుద్ధాత్ముడా నా తలంపులకు, ఆలోచనలకు నీవు కాపుదల ఇవ్వు, భద్రత ఇవ్వు అని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగా
దేవుని సన్నిధిలో అడిగిన తర్వాత ఇక ఆయన ఒక తీర్మానానికి వచ్చాడు. దేవుని దృష్టికి నిర్దోషంగా బ్రతకడం నేర్చుకోవాలి. నా దృష్టికి కాదు, దేవుని దృష్టికే నేను నిర్దోషిగా బ్రతకాల అనుకున్నాను. చూద్దాము, లూకాసు వార్త 1:6 చదివితే, దేవుని దృష్టికి నిర్దోషులై వారి ఇరువురు నీతి న్యాయాలను అనుసరిస్తూ నడిచారంటండి. వాళ్ళు ఎవరో మీకు ఇప్పటికీ జ్ఞాపకం వచ్చి ఉంటుంది. వాళ్ళు ఎవరంటే బాప్టిజం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు, వాళ్ళే ఎలిజబెత్ జకర్యాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దృష్టికి కాదండి, మనం దేవుని దృష్టికి నీతిమంతులంగా ఉండాలి. జకర్యా ఎలిజబెతులు దేవుని దృష్టికి చాలా నీతిమంతులుగా బ్రతికారు అని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మనుష్యుల ఎదుటను దేవుని ఎదుటను నా మనస్సాక్షిని నేను మరి నిర్దోషమైనదిగా ఉండుటకు నేను నడుచుకుంటున్నాను అన్నాడు. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషులు ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి మనస్సాక్షి అంటారు దానిని. కాబట్టి అట్లాగా ఎప్పటికప్పుడు దేవుని కనబడింది ఏమీ లేదు, ఆయన అంతా చూస్తాడు. పాతాళం ఆయనకు స్పష్టంగా కనబడుతుంది. పాతాళమే అగాధ కూపమే అంత స్పష్టంగా చూడగలిగితే అంతరంగాన్ని, మన అంతరంగాన్ని, ఎవరి అంతరంగ ప్రతివాని అంతరంగము ఆయన మంచిగా చూస్తాడు అని చెప్పాక మరి మేము బాగానే ఉన్నాంలే అని మన దృష్టికి మనం మంచిగా ఉన్నామన్నట్లుగా మనం ప్రవర్తించకుండా మనం దావీదులా ప్రార్థించాం. దేవా, నీ దృష్టికి ఇష్టం కానిది ఏదైనా ఉందేమో తీసేయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, ప్రక్షాళనం చెయ్యయ్యా అని. దేవా, నీ దృష్టికి నేను దూషణ అవ్వాలి, కానీ నా దృష్టికి కాదు. నా దృష్టికి నేను బాగానే ఉంటా, అందరూ బాగానే ఉంటాను. నా దృష్టికి కాదు స్వామి, నీ దృష్టికి నేను నిర్దోషురాలనై నేను బ్రతికే కృప నాకు దయచేయమని వాళ్ళు ఇరువురిని గూర్చిన సాక్ష్యం మనం విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో నుండి ఒక మాట నేను చదువుతాను, మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. ఇతను కూడా, ఈ కొర్నేలు కూడా దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడు. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందిన కొర్నేలు కదా. దేవునికి భయపడువాడు నీతిమంతుడు. చాలా మందికి దేవుడు చూస్తున్నాడు అన్న భయము, ఆ స్పృహ కూడా ఉండదు, ఆ జ్ఞానం కూడా ఉండదు వాళ్ళకి. కానీ దేవుని రక్తంలో కడగబడిన మనము ఎప్పటికప్పుడు మనమందరం ఏ ఒక్కరో ఉంటే సరిపోదని మనకు తెలుసు. ఏ ఒక్కరో ఈ పద్ధతిని అనుసరిస్తే సరిపోతుంది అని మనకు, ఒక్కరు వేస్తే వేయగలిగితే చక్కగా ఇల్లంతా గడుపుకునే వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. కానీ ఇది ఆధ్యాత్మికమైనది అలా కాదు. ఎవరికి వాళ్ళే చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే భక్తి సాధన చేయాలి, ఎవరికి వాళ్ళే నిర్దోషిగా ఉండుటకు ప్రయాసపడాలి, ఎవరికి వాళ్ళే అంతరంగాల్ని ప్రక్షాళన చేసుకుంటూ గడపాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని దేవుని వాక్యంలో. కాబట్టి ఆయన అన్ని గమనిస్తూ అందరిని చూసి అందరి అంతరంగాన్ని, అగాధ కూపమే స్పష్టంగా కనబడినప్పుడు నరుల హృదయం మరితేటగా కనబడును కదా అని ఉంది అక్కడ. నిజమే, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఆయన చూడగలిగితే నరుల హృదయం ఎందుకు చూడడండి? నేను మలేషియా వెళ్ళినప్పుడు నేను అలా అనుకున్నాను. ఫ్లైట్ పైకి వెళ్తున్నా కొద్ది ఒక్కొక్క బిల్డింగ్ అన్ని కనుమరుగైపోతున్నాయి. కార్లు కనబడట్లేదు, అన్ని కనుమరుగైపోతున్నాయి. ఇంకా కొంతసేపటికి ఇంకా ఒక సర్టన్
హైట్కి వెళ్ళాక ఏమీ కనపడట్లే, మబ్బుల మీద వెళ్తా ఉన్నాం. అప్పుడు అనుకున్నాను నేను, ప్రభా ఇక ఇంత హైట్కి వచ్చాక భూమి మీద ఉన్నది ఏవి మాకు మానవుని దృష్టి కనబడట్లే, నీవేమి ఎక్కడో ఉన్నత పర్వతం మీద సింహాసనం మీద ఆకాశంలో ఆసీనుడవై ఉండి పాతాళము అగాధ కూపాన్ని స్పష్టంగా చూస్తున్నావంటే అసలు నీ శక్తి మేము ఏమని వర్ణించగలము తండ్రి. నిజంగా మా అంతరంగాన్ని చూడగలుగుతున్నావు, మా ఆలోచనలు చూడగలుగుతున్నావు, మా తలంపులు చూడగలుగుతున్నావు. నువ్వెంత గొప్ప దేవుడవో మాకు ఇట్టే అర్థమైపోతుందయ్యా అని నేను దేవుని స్తుతించుకుంటూ వెళ్ళాను అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఫ్లైట్ ఎక్కిన ప్రతిసారి నేనంతే దేవుని స్తుతిస్తూ ఉంటా. ఈ కాస్త హైటే మేము చూడలేకపోతున్నాం, ఏమీ కనబడట్లేదు, కానీ నువ్వెంత బాగా చూడగలిగావయ్యా, నువ్వెంతగా బాగా మా అంతరంగాన్ని పరిశీలిస్తున్నావు స్వామి అని అలాంటి మంచిగా ప్రక్షాళనం చేయగలిగినటువంటి ఆ దేవదేవుని కొనియాడాలి. నన్ను ఇంకా పరీక్షించు, నన్ను ఇంకా పరిశుద్ధపరచు, నన్ను ఇంకా ప్రక్షాళన చేయి, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం కూడా నీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు చూడయ్యా అని రోజు ప్రార్థన చేస్తాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం. ఏడాదికి ఒకసారి కాదండి, శుద్ధీకరణ కూడికలను పెడితే అప్పుడు కాదండి, రోజు నీకు ఆ భారం ఉండాలి. దినదినము మనము నిన్నటి వారమే కానీ రేపటి వారం కాదు, బైబిల్ చెప్తుంది తల్లి. కాబట్టి మనం నిన్నటి వారం అయినప్పుడు మరి ఎట్లాగా మనము ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకోకపోతే ఈ రోజు మన రోజు అయ్యేది, ఈ రోజు దేవుని యందు ఉంటే ఏ శిక్షా విధి లేదు అనేది కదా మనకు తెలుసు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మరి మనం ఏమై ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, మనం ఇగ్నోర్ చేస్తున్నామా? అమ్మో ఆయనకు అంతా తెలిసినప్పుడు నేను దాయడం ఏంటి, అసలు ప్రపంచం అంతా చూస్తున్నావు కనుక నన్ను ఇంకా కడుగు, పవిత్రపరచు, ప్రక్షాళనం చేయమని ప్రార్థించాలి. అయ్యా నీకు ఇష్టమైనట్లుగా నన్ను రూపొందించు తండ్రి అని ప్రార్థన చేస్తాను, నేను ఇష్టం వచ్చినట్టు నన్ను చెక్కు తండ్రి అని ప్రార్థన చేస్తాను. అది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తే మనకు తెలుసు, దేవుని కన్నీ యథార్థవంతులను బలపరచడానికే తిరుగుతుందంట. మాయల మర్మాలు లేవు, యథార్థతగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చూడండి దానియేలు 6:22 దానియేలు ఏమంటాడు, నేను నీ దృష్టికి నిర్దోషినైతిని కదా అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టికి మాత్రమే కాదు, మనుషుల దృష్టిలో కూడా మనము నిర్దోషులముగా ఉండాలి, నిర్దోషులముగా తీర్చబడాలి. ఒకవేళ న్యాయ స్థానానికి వెళ్తే కూడా ఏ దోషము కానరాయదని భక్తుడు చెప్పినట్టుగా మన గురించి చెప్పడం మనకు ధన్యకరం అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలా భక్తులు ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబును పొందుకోగలిగారు. ఇంకా దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాలు 16:9 యథార్థవంతుల బలపరచుటకు మాత్రమే ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది. ఆ చివరి రోజుల్లో ఆయన దూతల వారు లోకములోని పరిశుద్ధులైన ప్రభువుకు భయపడి లోబడి బతుకుతున్న బిడ్డ అందరిని పోగు చేయడానికి ఆయన కనుదృష్టి గమనిస్తూ చూస్తూ ఉంటదట. చూద్దాం ఇంకొక మాట. దానియేలుతో అన్నాడు, అది చదివా మనం నేర్చుకునేమని, దానియేలు జీవము కలిగిన దేవుడు, నువ్వు సేవించుతున్న దేవుడు, నిత్యము నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అంటే, అవునండి మరి రోజునే ప్రార్థన చేస్తారు కదా, ఎందుకు రక్షించడు అని అంటలేదు. నేను ఆయన దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను కనుక నన్ను రక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేత రక్షించబడాలి. అగ్నిగుండమైన అది ఒక ఏసీ రూముగా మారాలి. అలాంటి శ్రమలు, శోధనలు, కష్టాలైనా అంత హాయిగా నెమ్మదిగా మనం బతికేలాగా దేవుడు చెయ్యాలి, మనతో ఉండాలి, మన కోసం దిగి రావాలి అని అంటే మనం ఆయన దృష్టికి నిర్దోషులంగా బతి. చాలా మంది మన లోపల తెలవకపోవచ్చు, లోపల ఎన్ని రకాలు ఉంటాయో గలతీ 5:19-21 వరకు చదివితే మరి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఏదో ఒకటి మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అది కూడా లేకుండా నన్ను కడిగి ప్రక్షాళన చెయ్యయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా అని ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరణ చేసుకోవడం అనేది మనకు అది
తెలిసి ఉండాలి, అది మన విద్య అయి ఉండాలి. మనం ఆ విద్యను ఇతరులకు నేర్పు వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 22:1-12 వరకు చదివితే, ఎప్పుడైతే నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి నీవు నాకు ఇచ్చేసేయి అబ్రహామా అన్నాడు. అంటే ఓకే అంటే అక్కడ ఒక మాట అన్నాను, నేను గతంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. నీవు ప్రేమించు నీ కుమారుని నాకు ఇయ్యి అన్నాడు. ఏంటి ప్రభా, నేను నీకంటే ఎక్కువగా ఆ అబ్బాయిని నేను ప్రేమిస్తున్నా? అసలు నువ్వు ఉంటేనే కదా నాకు ఆ అబ్బాయి వచ్చాడు, నువ్వు లేకపోతే ఎక్కడిది నాకు అసలు? ఏంటి ప్రభా ఇలాగని మనసులు నొచ్చుకుని ఉండొచ్చండి. అందుకనే పనులకు చెప్పకుండా అండి, కర్రలు చీల్చే దగ్గర నుండి మొత్తం సిద్ధం చేసేదాకా అంతా ఈయనే చేస్తున్నాడండి. చూడు, నీకంటే ఎక్కువ ప్రేమ నాకు నా కొడుకు మీద ఏం లేదయ్యా, నువ్వు ఉంటేనే నాకు ఏదైనా, నువ్వే ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నాకేం ఫికర్ లేదు, మళ్ళీ బూడిదని కూడా మళ్ళీ మామూలుగా నువ్వు చెయ్యగలవు అన్న అచంచలమైన విశ్వాసం అబ్రహాముకు ఉంది కనుకనే ఆ ఇంటికాడ నుంచే నేను నీకు భయపడుతున్నా, లోపడుతున్నా, నువ్వే చూడు, నా చేతులతోటి నేను ఆ పని చేయడానికి పూనుకుంటున్నానని కత్తి అవన్నీ తీసుకుని బయలుదేరాడు కదా. దేవుడు చూపించి ఆ కొండ దిగువకు వచ్చి, మీరు ఈ గాడిదతో ఇక్కడే ఉండండి, నేను చిన్నవాడు పిల్లవాడు వెళ్ళి మేము మొక్కి వస్తాము అని పైకి వెళ్ళాను కదండి. చాలాసార్లు నేర్చుకున్న స్టోరీయే. అంటే ఎందుకు ఇది మీకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనుషుల దృష్టికి మనం యోగ్యులంగా ఉండడం కాదు, దేవుని దృష్టికి నిర్దోషులముగా మనం బతకాలి. ఇక అప్పుడు శభాష, ఇంకా దేవుడు ఎలాంటి వాళ్ళనైనా సరే, ఏ యొక్క నా వ్యతిరేకులైనా సరే మా సాటుకు వెళ్ళిపోయి మంచి చెప్పుకుంటారు తప్ప మనల్ని ఇంకొకలాగా వాళ్ళు ఏమి చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన ఎడల యథార్థవంతంగా ఉన్న వారిని, తనను ప్రేమిస్తున్న వారిని ఆయన బలపరచకు కూడా మరి లోకమంతట సంచారం చేస్తూ ఆయన కనుగొని వారి మీద శ్రద్ధాభక్తులు చూపుతున్నట్టుగా వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. పొరపాటు చేశాడు దావీదు. రాత్రి సాయంత్రం నుండి తెల్లవార్లు ఆయన ఆ పడకలో పొరలాడుతూ ఏడుస్తూనే ఉన్నాడు. తప్పైపోయిందయ్యా, ఇలాంటిది ఇట్లా జరగకూడదు, జరిగినను క్షమించు క్షమించు క్షమించని ఇంకా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఇలాగా ఇక దేవుడి దగ్గర ఏమేమి ఒప్పుకోలు చేస్తున్నాడు, ఏమేమి ఇది చేస్తున్నాడు అన్ని ఆయన దగ్గర ఒప్పుకుంటా కన్నీరు కాస్తుంటేనంటాడు, పరిపే కొట్టుకుపోతాడు. ఎంత ప్రక్షాళన, ఎంత శుద్ధీకరణ, ఎంత వేదన, ఎంత హృదయం ఎంత తేలికైపోయి ఉంటుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభు సమస్తం చూస్తున్నాడు. ఆయనకు మరుగైంది లేదు, సాధ్యమైంది లేదు. చూస్తున్న దేవుని ముందు యథార్థంగా మనం బ్రతకడం, మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉంచుకోవడం, ప్రార్థించినప్పుడెల్లా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాస్కరమైనది ఏది నాలో లేకుండా చేతండి అని ప్రార్థించడం. అలాగే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా ఉండుగా. కానీ మరి మనము అలాగే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టడానికి మనము వారికి మాదిరిగా ఉన్నాం. మన ఇంటి వారికి, అలాగే మన యొక్క బిడ్డలకు, అలాగే మన సంఘంలో ఉంటే మన సంఘానికి, సొసైటీలో ఉంటే ఎక్కడుంటే అక్కడ ఒక మాదిరికరమైన బ్రతుకు మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, 1 సమూయేలు 29:6 దేవుని దృష్టికే కాదు మానవుల దృష్టికి కూడా ఆయన యోగ్యుడు అనిపించుకున్నాడు, మంచివాడు అనిపించుకున్నాడని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 1 సమూయేలు గ్రంథము నేను చూస్తున్నాను, తీస్తే ముందు చదవచ్చు. 1 సమూయేలు గ్రంథము ఎంత చెప్పాను రిఫరెన్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని దృష్టికి నిర్దోషులుగా ఉండాలి. ధైర్యంగా చెప్తూ, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనకనే ఆయన నన్ను
సింహపు బోన్లో నుండి వాటి నోట నుండి నన్ను విడిపించాడు అని చెప్తాడు. ఈ అబ్రహామును పరిశీలించి ఎంతసేపు పరిశీలించి ఎలా పరిశీలించాడంటే ప్రతి చర్య గమనించాడు. ప్రతి చర్య కట్టెలు నరుగుతున్నాడు అనుకోండి బలి కోసం. అప్పుడు అబ్రహాము ఒకవేళ మామూలు మనిషిలాగా బిహేవ్ చేస్తే లేక 100 సంవత్సరాలు ఎదురు చూస్తే ఇచ్చావు కదయ్యా, మళ్ళా నా బిడ్డ మీద కన్నీరు సేవించి నీ బిడ్డ తీసుకుంటే కానీ నీకు తృప్తి ఉండదా, నీకు మంచిగా అనిపిస్తుందా, ఏంటి దేవా ఎందుకు ఇలా చేస్తున్నా, అట్లా కూడా అంటే అయిపోయిన డౌటే. కానీ అట్లా కూడా అనలే అబ్రహాం. అది అనలేదు అనడానికి రుజువుగా ఏదో ఎవరో తయారు తీసుకొచ్చి అన్ని గంట కట్టి తీసుకొచ్చి ఆ మొరియా పర్వతం మీద పెడితే ఈయన కళ్ళు మూసుకొని బలి అర్పించేసి వచ్చేసి అట్లా కాదు. అనుక్షణం కుమారుడికి బతుకుతూనే కుమారుడికి నీతి వచనాలను, దేవుని శాస్త్రం, దేవుని కట్టడల నుండి ఆమె మాట్లాడుతూనే ఉంది, దేవుని సన్నిధి తెలియజేస్తూనే ఉంది. అందుకనే పిల్లోడు కూడా సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎప్పుడు ఆల్రెడీ సిద్ధపడిపోయేది. ఇలాంటి వారందరిని ఇంకా బలపరచుటకే ఆయన కన్నులు లోకమందంతకు సంచారం చేయుచున్నది అని వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి వరకండి నీవు ప్రేమించు నీ కుమారు నాకు ఇవ్వమన్న దగ్గర మొదలు పెడితే ఎక్కడికి వచ్చిందనంటే అక్కడ మనం చదువుకుంటే అక్కడ మనం దేవుని వాక్యం చదివి ఎక్కడ దాకా వచ్చిందంటే ఆ గాడిదతో ఇక్కడ ఉండము అని చెప్పాడు. కత్తి ఎత్తిన దాకా ఆయన మనసు మారుతుందా, నా మీద తిరుగుబాటు స్వభావం వస్తుందా, తిరుగుబాటు మాటలు అంటారా, ఏం దేవుడురా నాయన దేవుడా 100 సంవత్సరాలు నేను ఆయన ప్రత్యక్షమైంది 75 సంవత్సరాలు అంటే ఈ 25 సంవత్సరాలు ఆయన పేరు తప్ప ఇంకోటి చెప్పించట్లేదు కదా. నేను ఈ టైంలో నాకు ఇది ఇచ్చాడు ఏంటి, ఇది ఈ జావా అదేమిటారు ఈ సమయంలో నాకు ఈ పరీక్ష ఇచ్చాడేంటి, ఇచ్చి కొడుకుని ఇచ్చినట్టు ఇచ్చాడు, ఇలా చేశాడేంటి. ఎక్కడైనా అలాంటి ఆలోచన వస్తుందేమో, ఎక్కడైనా అలాంటి తలపు తెస్తాడేమో. శత్రువుకి ఏంటండి ఇంత అవకాశం ఇచ్చి వచ్చేస్తూనే ఉంటాడు. కానీ అబ్రహాం అలా చేయలేదండి. ఎంత చక్కగా అక్కడ మీరు ఈ బిడ్డను నేను ఇస్తాను, ఇచ్చేది ఖాయమే, మళ్ళీ ఇచ్చేది ఖాయమే అని ఆయనే కట్టెలు చీల్చాడంట. అంతా సిద్ధం చేసుకున్నాడు. ఇంత చిన్న సారము తెలవకుండా వచ్చాడు. గతంలో మనం నేర్చుకున్నాం. ఇక్కడికి వచ్చి పనోళ్ళతోనేమంటాడు, నేను అని పనోళ్ళని పట్టుకొని అరే ఇక లాస్ట్గా అయిపోయిందిరా వీళ్ళకి బాయి చెప్పురా, ఇంకా మళ్ళీ నువ్వు రావురా ఇసడు తిక్క పనులు అనలే మాటలు అనలే. అసలు మీరు ఈ గాడిదతో ఇక్కడ ఉండండి, నేను అబ్బాయి వెళ్ళి పైకి వెళ్ళి దేవుడికి మొక్కి వస్తాము అన్నాడు. దేవుడు ఏమన్నాడు, నాకు అర్పించమన్నాడు. అర్పించాక మళ్ళీ ఎలా వస్తావయ్యా అని ఒకవేళ దేవుడు అడిగితే ఏం చెప్తాడంటే, అయ్యా మళ్ళీ నువ్వు నాకు ఇస్తావు కదా. అందుకే రోమాపత్రికలో రాసి పెట్టాడు. మీరు తర్వాత చదువుకోండి. 4:17 రాశాడు, ఆయన మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి పేరు, ఎంత మంచి దేవుడు, ఇంత మంచి దేవుడని ఆయన బాగా ఎరిగి ఉన్నాడు అబ్రహాం. అందుకనే కట్టెలు చీల్చేది కూడా నువ్వు నన్ను నీకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను అన్నావు కదా. నేను ప్రేమించట్లేదయ్యా, ఇదే సాక్ష్యం. నా చేతులతో నేను కట్టెలు చీల్స్తున్నా, నా చేతులతో మొత్తం సరంజామం సిద్ధం చేసుకుంటున్నా. చూడు గాడిద గంట కట్టాడు, పిల్లోని తీసుకున్నాడు, పనివాళ్ళని తీసుకొని వెళ్తున్నాడు. పనివాళ్ళతో చెప్తే ఇక్కడే ఉండండి రా, నేను మళ్ళా వస్తాను, బలి అర్పించి నేను బాబు వస్తాను. అలా చెప్పకపోతే పని వాళ్ళ దగ్గర బాగోదని చెప్పాడు అనుకుంటారు. సరే పైకి వెళ్తున్నారు ఇద్దరు. అబ్బాయి ఏమన్నాడు, నానా గొర్రె మరి మనము నిప్పు ఉంది, కట్టు ఉంది, ఖడ్గం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ కట్టెడు పరి గొర్రె పిల్లేదు నానా అని అడిగాడు. అమాయకంగా చిన్న బిడ్డ అడిగితే దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు. దేవుడికి మహిమ కలిగిన కాక, హల్లెలూయా. అయితే దేవుడు చూసుకుంటాడు అనగానే అక్కడ తయారుగా పుట్టేళ్ళు పెట్టేశాడు. కానీ కనబడకుండా అక్కడ ఆ గడియ కూడా ఆయన అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు, ఆ గడియ కూడా ఆయన ఆలోచనలు పరిశీలిస్తున్నాడు. నేను అన్నాను కానీ ఇంకా చూసావా దేవుడు ఏం చేయలేదని అనకుండాన్నట్లు ఆయన గునుగుతాడా సనుగుతాడా, ఎట్లుంటది
తన ఆలోచనలు అనేది ఒక పరీక్ష పెట్టినట్టుగా పెట్టాడు దేవుడు. నిజంగా అప్పుడు కూడా చక్కగా కుమారుని బంధించి ఆ యొక్క కట్టెలను పేర్చాడు, ఆ బలిపీఠను సరిచేశాడు, పడుకోబెట్టి కత్తి ఎత్తాడు. అప్పుడు దేవుడు దిగొచ్చి, అబ్రహామా, ఎందు మూలన నీవు నాకు భయపడుతున్నావని కనబడుతుంది అన్నాడు. నేను స్పష్టంగా నీ అంతరంగాన్ని చూశానయ్యా. అగాధ కూపం కూడా నాకు స్పష్టంగా కనబడుతుంది కదా, ఆలోచనలు తలంపులు కూడా నాకు కనబడతాయి కదా. నేను నీ అంతరంగంలోకి తొంగి చూసా, నీ ఆలోచనలోకి తొంగి చూసా. అసలు నాకు వ్యతిరేకమైనది ఏ క్వశ్చన్ నాకు కనపడలేదు. శబాష్, ఇక నువ్వు చేయకు, అటు చూడు, అటువైపు చూడు అన్నాడు. అక్కడ పొదలు కొమ్ములు తగిలి ఉన్న పొట్టేలు కనపడింది. కుమారునికి బదులుగా అది అర్పించమని చెప్పాడు, అర్పించాడు. అప్పుడు అంటాడు, ఇలాంటి కార్యం చేసి నువ్వు నాకు భయపడుతున్న వాడవని నువ్వు రుజువు చేసుకున్నావు కాబట్టి నీ మూలంగా, ఇస్సాకు మూలంగా వంశాలన్నింటినీ నేను దీవిస్తాను అని చెప్పాడు. నిజంగా ఈ రోజు వరకు మనమందరము ఆ యొక్క సంతానమే అయ్యున్నాం. కాబట్టి ఆయన గమనిస్తూ చూస్తున్నప్పుడు, మన ఆలోచనలోకి తొంగి చూసినప్పుడు అక్కడ కూడా దైవ వ్యతిరేకమైనది, దేవుడి విరుద్ధమైనది, దేవునికి నచ్చనిది, దేవుడి మెచ్చనిది మనలో ఒంట్లో ఉండకూడదు. నేను ఒక్క మాటలో చెప్తా, ఒంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతా పరిశీలనగా చూస్తాడు కదా ఆయన, అంతా పరీక్షించి చూస్తాడు కదా ఆయన. అందుకని ఎక్కడ కనబడడానికి వీల్లేదని అబ్రహాం అనుకున్నాను. నేను ప్రేమిస్తున్నాను, నా కుమారుని అంత ప్రేమిస్తున్నాను నీకంటే ఎక్కువగా. చూడయ్యా, ఇప్పుడు నేను చేస్తున్న చూడు, రోషముతో ఆ పనులన్నీ చేశాడు. ఎక్కడ కూడా దేవునికి ఇంత కూడా ఆ పొరబడ్డట్టుగా వేరే ఆలోచనలు వచ్చినట్టు కనపడలే గనక అందుకే అతని వంశములన్నీ అత్యధికంగా దీవించాడు. అందులో మనం కూడా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆయన దృష్టికి మనమందరం అతిథులం. భూమి మీద మన కాలము కొద్ది కాలమే, అతిథులం అనమాట. అంటే కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయే వాళ్ళమే. అది ఆయనకు తెలుసు, నీకు కూడా తెలవాలి. అది తెలిసిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను నీ దృష్టికి అతిథి వంటి వాడను కదయ్యా. ఈరోజు ఇక్కడ ఉంటాను, రేపు అక్కడికి వస్తాను. అంత కాన్ఫిడెన్స్ గా ఆయనకు మనకు సంబంధం కలిగి ఉన్నట్లుగా మనము ఆయన సన్నిధిలో గడుపుతుంటే మన ఆలోచనలు పరిశీలించే దేవుడు, ఆ వాక్యమే ఖడ్గమే, ఆలోచనలో మూలుగులో దూరి ప్రక్షాళన చేస్తూ సమస్తాన్ని చూస్తుంది. చూడండి, ఇప్పుడు ఎంత మైక్రో కెమెరాస్ వచ్చాయి. ఏ అవయవమైన లోపల పేగులలో బాగోలేదని దాన్ని పంపేసి ఫోటోలు తీసేస్తున్నారు. ఎంత అద్భుతమైన కదా. అంటే ఆయన ఏమేమి ఇంకా చేస్తాడో మనకు మనిషికే అంత పెట్టేశాడు తెలివి. ఇంకా ఆయన ఎలా చేయగలడు, ఏమేమి చూడగలడు, అవయవానికి ఏమేమైందో అయ్యే చూడగలడు ఆయన. కానీ ఆలోచనలు చూడలేడు ఏ మనిషి కూడా, కానీ ఆయన చూడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బేరీజ్ వేసి నువ్వు ఇలా అనుకుంటున్నావు, ఇది నువ్వు అనుకున్నావు, ఇలా నువ్వు అనుకుంటున్నావు, ఇలా నువ్వు చెయ్యాలనుకుని సంకల్పించావు, ఇవన్నీ కూడా చెప్తాడు. కనుక అంత గొప్ప దేవుడు నిశితంగా నిన్ను నన్ను పరిశీలించే దేవుని ఎదుట నిర్దోషులుగా బ్రతకడం మినహా మరి ఇంకొక ఆప్షన్ మనకు లేదు. ఆయనకంతా తెలుసు గనక మనము తీర్పులోకి రాకుండానట్లుగా మనం ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకోవాలి, పరిశీలించుకోవాలని ఉంది. నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో అని యెషయా మరి హిజ్కియా రాజు దగ్గరకు వచ్చి చెప్పాడు కదండి. వెంటనే గోడకు ముఖము తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాను. నీ దృష్టికి నేను ఏ విధంగా ఉన్నాను, ఎలా నిర్దోషంగా నడుచుకున్నాను, నేనేమేం పనులు చేశాను నీకు తెలుసు కదయ్యా, ఒక్కసారి దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఆ కన్నీటి ప్రార్థన, హృదయం ద్రవించడం, అంత రంగములో నుండి నిజమైన పశ్చాత్తాపం రావడం గమనించినటువంటి దేవుడు వెంటనే నీ కన్నీళ్లు నేను చూశాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అని చెప్పాడు. అంటే నువ్వు ఆలోచించడం చూస్తాడు, నువ్వు కన్నీరు గార్చడం చూస్తాడు, నీవు దేవుని కోసం ఎట్లా సిద్ధపడుతున్నావు, ఎట్లా నువ్వు చేస్తున్నావు,
ఆయన దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఏ మనస్సు నీలో వస్తుందో అన్నీ చూస్తాడంటండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన దృష్టికి మనము నిర్దోషులంగా బతుకుదాం. చూడండి, ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, 21 సామెతల్లో ఒకటి ఉంటుంది, 2వ వచనంలో, ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగానే అగపడును, కానీ పరిశీలన చేసేవాడు దేవుడు. ఇంకొక చోటు ఉంటుంది, తాను ఎంచుకున్న మార్గం వాడికి మంచిగానే ఉంటుంది కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది అని ఉంటుంది. కాబట్టి నీ దృష్టికి నా దృష్టికి నిర్దోషమైనగా ఉండొద్దు, దేవుని దృష్టికి నిర్దోషమైనదిగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. 26:4-5 వచనాల్లో కూడా నీ దృష్టికి ఆయన నేను ఎలా ఉండాలా అట్లా చూపిన ఆయన నాకు నీ దృష్టికి యోగ్యుడిగా ఉండాలి అని చెప్తోంది. ప్రసంగి 2:26లో అలా దేవుని దృష్టికి ఇష్టమైన వాడికి జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని ఇస్తాడని కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. అయితే 30 సామెతలు 30:12లో ఉంది చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. భక్తులు ఇప్పటిదాకా మనం చదువుకున్న వాళ్ళందరూ, అయ్యా నీ దృష్టికి నేను పలానా పని చేశాను, నేను ఎంత యథార్థంగా ఎంత సత్యంగా ఉన్నాను చూడండి దావీదు. అలాంటి వారిని బలపరచడానికి ఆయన సంచారం చేస్తూ ఉంటే దావీదు కనపడ్డాడు. దావీదు ఆలోచనలు, తలంపులు అన్నీ చూస్తుంటే ఎక్కడ కూడా దేవుడికి నచ్చింది కనపడట్లే, ఇష్టమైనదిగా కనబడుతుంది. అంటే తను తాను అలా మౌళ్ళు చేసుకోగలుగుతున్నాడు, అలా తను తాను అలా మలుచుకోగలుగుతున్నాడు. ఎప్పటికప్పుడు అడుగుతున్నాడు, నేను నీ దృష్టికి దోషి అవ్వద్దు, అందుకు అడుగు, నన్ను పరిశీలన చేయి, నా ప్రక్షాళన చేయమని అడుగుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దానియేలు దగ్గరకు ఏమయ్యా దానియేలు ఏం సంగతి అంటే, నేను ఆయన దృష్టికి నిర్దోషిని గనకనే ఇలాగ నేను విడిపించబడ్డానయ్యా, లేకపోతే నేను విడిపించబడను అని ధైర్యంగా వాళ్ళ ముందు సాక్ష్యం ఇవ్వగలరు. అందుకని దేవుని దృష్టికి అన్ని ఆజ్ఞలు, సకలమైన ఆజ్ఞలు వేయకుంటూ నిందారహితులుగా నిర్దోషులుగా దేవుని దృష్టికి ఉన్న ఎలిజబెత్, జకర్యాల వలె మనమందరము ఉండాలి, పరిశీలన చేసుకోవాలి, ప్రక్షాళన చేసుకోవాలి. అలాగుంటేనే మనము దేవుని దగ్గర మెప్పు, ఘనతను పొందుకుంటామని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక మాట చూద్దాం, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అని అంటే, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, సమయం అయిపోతుంది, 21వ వచనం, తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ. అందుకని మన ఎన్నిక వద్దు, మన దృష్టికి వద్దు, ఆయన దృష్టికి నిర్దోషంగా బ్రతకడం మనకు చాలా మంచిది. అట్లా మనం ప్రార్థన చేయాలి, అలా మనం శుద్ధీకరించబడాలి, అలా ఎప్పటికప్పుడు ప్రభువుకు విన్నవించుకోవాలి. ఆ స్పృహ కలిగి, ఆ జ్ఞానం కలిగి మనం బ్రతికితే నిజంగా ఆయన మనల్ని ఆశీర్వదించి అబ్రహామును దీవించినట్లుగా, దానియేలును హెచ్చించినట్లుగా, అలాగా మరి హిజ్కియా ప్రార్థన విని దేవుని దృష్టికి ఏ విధంగా అతను చేశాడో వాటిని బట్టి అతన్ని కనికరించి ఆయుష్ పెంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ఆయన శభాష్ అని మనల్ని అన్నాడు అని అంటే ఇక మన పంట పండినట్టే లెక్క. కనుక మన దృష్టికి కాదు, దేవుని దృష్టికి నిర్దోషులముగా, నిందారహితులముగా, మరి యథార్థంగా మనం బ్రతుకుదాం. ఆయన మనకు సర్టిఫికెట్ ఇచ్చి మనం చూసి మనలను తరతరములకు దీవెనగా మార్చున్నట్లుగా మనం ఆయన దృష్టికి యోగ్యులముగా, నిందారహులు. మన దృష్టికి వద్దు, నాకేమైనా మనం చూసుకుని మనం చాలా బాగున్నాం అనుకుంటే అది వేస్ట్. ఆయన దృష్టికి నిర్దోషంగా ఉండాలి. ప్రతి ఆలోచన, తలంపు కూడా ఆయన నచ్చేలాగా, మెచ్చేలాగా ఉండేలాగా మనం ఎక్సర్సైజ్ చేద్దాం. అలాంటి మరి ఏమన్నా సాధన, భక్తి సాధన చేద్దాం. ఎప్పటికప్పుడు నీకు కనపడంది ఏముంటుంది తండ్రి, నీకు ఇష్టం కానిది నాకు వద్దు, నన్ను పరిశీలించదండి, ప్రక్షాళన చేయి, అంతా నీకు తేటగా కనపడినప్పుడు నేనెక్కడ దాగుండగలను, నేనెక్కడ మరుగై ఉండను. కాబట్టి నీకు అప్పచెప్పుకుంటున్నాను, నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. అలాంటిది అతిశయము, గర్వము, తనుగుడు అలాంటి ఏమీ నా లోపలికి రాకుండా నువ్వు కట్టడి చేయి.
ఇక అప్పగించుకుంటున్నానని ప్రభు దగ్గర మనం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుందాం, శుద్ధీకరించబడదాం, ప్రవర్తన చూసుకుందాం, ఆలోచన చూసుకుందాం, వాక్యము చేత చెడును ఎక్కడికక్కడ నరికి వేద్దాం. మనం నిర్దోషులముగా ఆయన దృష్టికి యోగ్యులముగా అది మనం బ్రతుకుదాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి దీవెనలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.